పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇంతవరకు మమ్ములను మా కుటుంబాలను కాచి కాపాడి సజీవులుగా ఉంచి ఈ సాయంకాలం వేళ మీ సన్నిధికి చేర్చి మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి నాయన మహోన్నతమైన మీ మాటలను, శక్తి కలిగిన మీ మాటలను, అమూల్యమైన మీ మాటలను మరొక్కసారి మేమందరం కూడా వినడానికి, వాటి ప్రకారంగా బ్రతకటానికి, మా విశ్వాస జీవితాన్ని అభివృద్ధిపరచుకోవడానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప అవకాశమును బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, మీ దాసుడనైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి నాయన మీ మాటలను మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును, మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినిచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి నాయన. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసేవారంగా ఉండకుండా, నామకార్థ క్రైస్తవులుగా, వేషధారులుగా, మోసకారులుగా బ్రతకకుండా విన్న మాటలను గ్రహించుకుని మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా జీవిస్తూ మీరిచ్చే పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి కాచి కాపాడమని మీ ప్రియ కుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు కేకలకు ప్రాకారాలు కూలతాయా. కేకలకు ప్రాకారాలు కూలతాయా అనే అంశాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇశ్రాయేలీలను మోషే గారు నాయకత్వంలో వారందరినీ కూడా విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించటం మనందరికీ తెలిసిన విషయం. అనేక మందిని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ నాయకత్వం వహించినటువంటి మోషే గారు మార్గ మధ్యంలోనే మరణించటం అనేది కూడా మనందరికీ తెలుసు. మార్గ మధ్యంలో మరణించినటువంటి మోషే గారి తర్వాత ఆ నాయకత్వపు బాధ్యతలను ఎవరు స్వీకరించారు అంటే యెహోషువ గారు స్వీకరించారు. యెహోషువ గారిని దేవుడు నియమించాడు. ఈ లక్షలాది మంది ఇశ్రాయేలీలందరినీ కూడా ఆ పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశంలోనికి నడిపించటానికి, నాయకత్వాన్ని వహించటానికి యెహోషువ గారిని దేవుడు నియమించాడు. యెహోషువ గారు ఈ నాయకత్వాన్ని భుజాన వేసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా యొర్దాను నది దాటడానికి సిద్ధపడ్డారు. మోషే గారి నాయకత్వంలో ఎర్ర సముద్రాన్ని దాటారు, మనందరికీ తెలుసు. ఇప్పుడు యెహోషువ గారి నాయకత్వంలో యొర్దాను నది దాటడానికి సిద్ధపడ్డారు. యొర్దాను నది దాటే ముందు యెహోషువ గారు ఏం చేశారంటే కొంతమంది వేగుల వారిని పంపించడం అనేది మనకు తెలుసు. గూఢచారులను పంపించారు. ఆ దేశం యొక్క స్థితిగతులు ఏంటి, ఆ దేశాన్ని మనం జయించగలమా లేదా, ఆ దేశంలో ఉన్నటువంటి మనుషులు ఎలాంటి వారు, అక్కడున్న పరిస్థితులు ఎలాంటివి అనేది చూసి రావడానికి కొంతమంది వేగుల వారిని పంపించడం మనందరికీ తెలుసు. వారిని గూఢచారులు అంటాం మనం, కావండి. అలా వెళ్ళి వాళ్ళ సమాచారాన్ని సేకరించినప్పుడు వారికి సహాయం చేసింది ఎవరు అంటే రాహాబు అనే వేశ్య వారికి సహకారం అందిస్తుంది. వాళ్ళు తిరిగి వచ్చి మంచి సమాచారం చెప్పిన తర్వాత వీళ్ళందరూ కూడా యొర్దాను నది దాటడం మనందరికీ తెలుసు. యొర్దాను నది దాటినప్పుడు కూడా నీరు ఇరుపక్షాల గోడల వల్లే ఉందంట. వాళ్ళు దాటే వరకు కూడా ఎర్ర సముద్రాన్ని ఒకప్పుడు మోషే గారి పాయలు చేసినప్పుడు ఎలాగైతే ఇరుపక్షాల గోడల వల్లే ఉందో, అలాగే యొర్దాను అనేది కూడా ఎలా ఉంది, గోడల వలె నీరు అలా ఉండిపోయింది. ఆ మధ్యలో నుండి వీళ్ళందరూ కూడా
ఆ యోర్దాను నది దాటడం అనేది మనందరికీ తెలుసు. యోర్దాను నది దాటిన తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఒక చిహ్నాన్ని, ఒక గుర్తుగా ఒక చిహ్నాన్ని అక్కడ నియమించుకోవటం అనేది మనందరికీ తెలుసు. ఒక చిహ్నాన్ని నియమించుకున్న తర్వాత గిల్గాలు అనే ప్రాంతంలో వీళ్ళందరూ ఏం చేశారంటే ఎవరైతే సున్నతి పొందలేదో వాళ్ళందరికీ మరలా యెహోషువ గారి నాయకత్వంలో వాళ్ళందరికీ మరలా సున్నతి చేయించడం అనేది జరిగింది గిల్గాలు అనే ప్రాంతంలో. ఏమండి, ఆ తర్వాత వాగ్దాన దేశంలో మొట్టమొదటిగా వీళ్ళందరూ కూడా మరలా పస్కా అనే పండుగను ఆచరించడం కూడా జరిగింది. ఏమండి, యోర్దాను నది దాటిన తర్వాత వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత పస్కా ఆచరించారు. పస్కా ఆచరించిన తర్వాత అప్పటి వరకు వీళ్ళకి మన్నా కురిసేది పైనుంచి. ఎప్పుడైతే వాగ్దాన దేశంలో అడుగుపెట్టారో మన్నా కురవడం అనేది ఆగిపోయింది. మన్నా కురవడం ఆగిపోయిన తర్వాత యెహోవా సేనాధిపతి వచ్చి యెహోషువ గారితో మాట్లాడటం జరుగుతుంది. జరిగిన తర్వాత అప్పుడు యెరికో మీదకి వీళ్ళు వెళ్ళటం జరుగుతుంది. యెరికో పతనం అనేది జరుగుతుంది. యెరికో పతనం ఎలా జరిగిందో ఒకసారి మన బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారము గట్టిగా వేయబడిను. ఇక్కడ బాగా మనం ఆలోచించగలిగితే ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత అంటే ఇశ్రాయేలీయులు వస్తున్నారనే సంగతి ఎవరికి తెలిసింది? యెరికో పట్టణస్థులకు తెలిసింది. ఏమండి, ఇశ్రాయేలీయులకి ఏ దేశం మీదకి వెళితే ఆ దేశాన్ని జయించుకుంటూ ఇదిగో మన మీదకి వస్తున్నారనే సమాచారం ఇదిగో యెరికో పట్టణస్థులకు తెలిసింది. వాళ్ళ వెంటనే భయము చేత ఏం చేశారట, ఎవడో యెరికో పట్టణంలో నుంచి బయటకు రావట్లేదు, బయట ఉన్నవాడు ఎవడో లోపలికి వెళ్ళట్లేదట. ఆ యెరికో ద్వారబంధం గట్టిగా మూసివేయబడిందట. అంటే యెరికో పట్టణం చుట్టూ ఏముండేదనమాట, ఒక ప్రాకారం ఉండేది. అప్పట్లో ప్రాకారాలు కట్టుకునేవారు. ఈ ప్రాకారం అంతటికి ఒకే ఒక ద్వారబంధం ఉంటుంది. సాయంత్రం పలానా టైం అయ్యేసరికి ద్వారబంధాన్ని మూసేస్తారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇశ్రాయేలీయుల భయం చేత ద్వారబంధాన్ని గట్టిగా మూసేస్తారట. ఎందుకంటే భయపడుతున్నారు వీళ్ళు. ఇశ్రాయేలీయులు మన పట్టణాన్ని స్వాధీనం చేసుకుంటారని భయం ఎవరిలో ఉందంటే యెరికో పట్టణస్థుల్లో ఉంది. కాబట్టి ద్వారబంధాన్ని గట్టిగా మూసేశారట. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. దేవుడు యెహోషువ గారితో చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు? చూడుము, నేను ఈ యెరికో పట్టణాన్ని దానికి సంబంధించిన రాజుని పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోషువ గారితో దేవుడు తెలియజేస్తున్నాడు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. యెరికో పట్టణాన్ని పరిపాలిస్తున్న రాజుని, అందులో ఉన్నటువంటి పరాక్రమం గల శూరులందరినీ కూడా నీ చేతికి అప్పగిస్తాను. అయితే మీరు ఏం చేయాలంటే చెప్తున్నాడు చూడండి, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. మీరందరూ ఏం చేయాలి? యుద్ధ సన్నద్ధులై అంటే యుద్ధానికి సిద్ధపడి మీరు ఏం చేయాలంటే యెరికో పట్టణం చుట్టూ మీరు ఒకసారి తిరగాలి. యెరికో పట్టణం చుట్టూ మీరు ఏం చేయాలి? ఒకసారి తిరగాలి. అలాగూ 6 దినములు చేయిచూ రావాలను. ఎన్నిసార్లు? ఏమండి, రోజుకు ఒక్కసారి చెప్పిన 6 రోజులు ఆ పట్టణం యెరికో పట్టణం చుట్టూ ప్రదక్షిణం చేయాలట. 7వ రోజున ఏం చేయాలో చెప్తున్నాడు చూడండి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఓదవలెను. మానక ఆ కొమ్ములతో వారి ధ్వని చేయుచుండగా
మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఆ పట్టణం చుట్టూ 6 దినాలు మీరు ఏం చేయాలి? రోజుకు ఒక్కసారి ప్రదక్షిణ చేయాలి. జాగ్రత్తగా వినాలి. ఎరుకో పట్టణం చుట్టూ రోజుకు ఒక్కసారి మాత్రమే మీరేం చేయాలి? ప్రదక్షిణ చేయాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ములు బోరలు పట్టుకుని ముందుగా నడవవలెను. 7వ దినమున మాత్రం ఏం చేయాలంటే, 7వ దినాన్న 7 సార్లు పట్టణం చుట్టూ తిరగాలి. ఆ యాజకులు బోరలు ఓదాలి. ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఏం జరుగుతుందట? ఆ పట్టణపు ప్రాకారములు కూలును గనుక. ఏమండి? 7వ దినాన్న 7 సార్లు ప్రదక్షిణం చేయాలి. 6 దినాలు మాత్రం రోజుకు ఒక్కసారి ప్రదక్షిణం చేయాలి. 7వ దినాలు మాత్రం 7 సార్లు ప్రదక్షిణం చేయాలి. 7 యాజకులు పొట్టేలు కొమ్ముల యొక్క బోరలు పట్టుకుని ఆ 7వ రోజున ఏం చేయాలంటే బోరలు ఓదాలి. ఆర్భాటంగా ఆ బోరల ధ్వని జనులు ఎప్పుడైతే విన్నారో వెంటనే ఏం చేయాలి? అందరూ ఆర్భాటంగా కేకలు వేయాలి. ఎప్పుడైతే ఈ లక్షలాది మంది ఇశ్రాయేలీయులు కేకలు వేశారో అప్పుడు ఏం జరుగుతుందట? పట్టణం యొక్క ఎరుకో పట్టణం యొక్క ప్రాకారములు కూలిపోతాయట. అంటే ప్రియమైన దేవుని వాళ్ళరా, అంటే ప్రాకారం అంటే పట్టణం చుట్టూ కట్టుకునే ఒక పెద్ద గోడ. ఏమంటే ప్రాకారం అంటే ఏంటి? పట్టణం చుట్టూ ఒక ఎత్తైన గోడ కట్టుకునేవారు ఆ కాలంలో. ఏమంటే ఎందుకంటే శత్రువులు పరాయి దేశం నుంచి ఎవరో యుద్ధానికి వచ్చి మన దేశాన్ని స్వాధీనం చేసుకోకుండా ఉండాలి అని ఆ కాలంలో ఏం చేసేవారంటే ఒక ఎత్తైన ప్రాకారాన్ని బలంగా దృఢంగా కట్టుకునేవారు. ఇప్పుడు బలంగా దృఢంగా ఉన్నటువంటి ప్రాకారాలు ఏమైపోతాయట? లక్షలాది మంది ఇశ్రాయేలుల కేకలకి కూలిపోతాయట. ఏమంటే ప్రాకారాలు కట్టుకునేవారు ఆ కాలంలో. మీకు ఉదాహరణకి ఒక క్వశ్చన్ చూపించి ముందుకెళ్తాను. ఆశ అని ఒక రాజుగారు కూడా ప్రాకారాలు కట్టించాడట. ఒకసారి ఆ మాట చూసి మరలా ఇక్కడ వద్దాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 14వ అధ్యాయం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. దినవృత్తాంతాల 2వ గ్రంథము 14వ అధ్యాయం 6వ వచనం. ఆ సంవత్సరములలో అతనికి యుద్ధములు లేకపోవుట చేత దేశములో నెమ్మది కలిగి ఉండెను. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యోధా దేశమున ప్రాకారము గల పట్టణములను కట్టించెను. ఆస అనే ఒక రాజుగారు ఏం చేశారంటే, యుద్ధాలు లేవు ఆయనకి కాబట్టి ఏం చేశారంటే ప్రాకారము గల పట్టణములను కట్టించాను. అంటే ప్రతి పట్టణానికి ఏముండేది అనమాట? ప్రాకారం ఉండేది. ప్రాకారం అంటే పెద్ద ఎత్తైన గోడ. శత్రువు ఆ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ముందు ఆ గోడ దాటి లోపలికి రావాలి. కాబట్టి ఆ గోడ దాటి లోపలికి రాకుండా ఉండడం కోసం బలంగా దృఢంగా ఎత్తుగా కట్టుకునేవారు. ఇప్పుడు ఎరుకో పట్టణం చుట్టూ కూడా ఏముంది? ఒక ప్రాకారం ఉంది. ఈ ప్రాకారం కూలిపోవాలంటే దేవుడు ఒక విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఏంటంటే 7 యాజకులు పొట్టేలు కొమ్ములు పట్టుకుని 7వ దినాన 7 మార్లు ప్రదక్షిణం చేయాలి. తర్వాత బోరలు ఓదాలి. ఆ బోరల ధ్వని విన్నటువంటి జనాంగం ఆర్భాటంగా కేకలు వేయాలి. ఆ కేకలకి ప్రాకారాలు కూలిపోతాయట. ఇప్పుడు ఏం జరిగిందో యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చూడండి. యెహోషువ ప్రజలకు ఆజ్ఞాపించిన తరువాత 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 యెహోవా సన్నిధిని పట్టుకొని సాగుచు ఆ బోరలు ఊదుచుండగా యెహోవా నిబంధన మందసమును వారి వెంట నడిచేను. ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ 7 బోరలు అంటే 7 బోరలే. 7 యాజకులు అంటే 7 యాజకులే. ఏమండి? ఏం పర్వాలేదులే అని ఇంకో 2 పెంచడం కానీ ఒక్కొక్కరిని తగ్గించడం కానీ చేయకూడదు. దేవుడు ఎంతమంది అంటే అంతమందే. దేవుడు ఏం చెబితే అదే. మన సొంత ఆలోచనలతో ఏమి కూడా జోడించి చేయడానికి వీలు లేదు. 7 యాజకులు 7 బోరలు పట్టుకుని వెళ్తున్నారు. అలాగే వారితో పాటు ఏం తీసుకెళ్తున్నారట? మందసం కూడా తీసుకెళ్తున్నారట.
ఇశ్రాయేలీయులు ఏ ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా మందసాన్ని కూడా తీసుకువెళ్ళేవారు. మందసం మనతో ఉంటే ఈ దేశాన్ని మనం స్వాధీనం చేసుకోగలమనే ధైర్యం వాళ్ళకు ఉండేది. ఏమండి? కాబట్టి ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా మందసం కూడా తీసుకెళ్ళేవారు. మందసం అంటే ఏంటి? మందసంలో ఏముంటుంది? ఏమండి? మందసంలో ఏముంటుంది? మందసంలో ఏముండదు. 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి, అలాగే మన్నా గల పాత్ర ఉంటుంది, అలాగే అహరోను చేతి చిగురించిన కర్ర ఉంటుంది. అంతేనండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 1వ వచనంలో మీరు చూస్తే అక్కడ రాయబడింది మాట. మన్నాను కూడా తీసుకెళ్ళేవారు. మన్నాను కదా, మందసాన్ని తీసుకెళ్ళేవారు. అదొక విశ్వాసం వీళ్ళకి. అంటే మందసం మనతో ఉంటే దేవుడు మనతో ఉన్నాడు అనే ధైర్యం అనమాట ఇశ్రాయేలీయులకి. ఏమండి? ఇప్పుడు బోరలు పట్టుకున్నారు, అలాగే మందసాన్ని కూడా తీసుకెళ్తున్నారట. యోధులు బోరలు ఊదుచున్న యాజకులకు ముందుగా నడిచిరి. యోధులు కూడా ఉన్నారు. యోధులు బోరలు ఊదుచున్నటువంటి యాజకులకు ముందుగా వెళ్తున్నారట. యోధులు అంటే ధైర్యవంతులు. దండు వెనుకటి భాగము మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెళ్ళుచు బోరలు ఊదుచుండిరి. యాజకులు వెళుతున్నారు, బోరలు ఊదుతున్నారు. మరియు యెహోషువ, మీరు కేకలు వేయుడని నేను మీతో చెప్పు దినము వరకు మీరు కేకలు వేయవద్దు. నేను చెప్పే వరకు మీరు ఎప్పుడు కూడా కేకలు వేయకూడదు. నేను చెప్పిన తర్వాత మాత్రమే మీరు కేకలు వేయాలి. ఏమండి? నేను చెప్పకముందు మీరు కేకలు వేయకూడదని యెహోషువ గారు అందరికీ కూడా తెలియజేశారు. మీ కంఠధ్వని వినబడనీయవద్దు, మీ నోట నుండి ఏ ధ్వనియు రావలదు. మీ కంఠధ్వని వినబడకూడదు, మీ నోట నుండి ఏ మాట కూడా రాకూడదు అని చెప్పి యెహోషువ గారు ఇశ్రాయేలీయులందరికీ ఒక ఆజ్ఞ జారీ చేశారు. ఏమండి? అంటే ఎప్పుడైతే నేను చెబుతానో అప్పుడే మీరు కేకలు వేయాలి. ఏమండి? మీకు నచ్చినట్టుగా, మీకు తోచినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు మీరు కేకలు వేయకూడదు అని చెప్పి యెహోషువ గారు తెలియజేశారు. నేను చెప్పినప్పుడే మీరు కేకలు వేయవాలని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. అట్లు యెహోవా మందసము ఆ పట్టణమును చుట్టుకొని ఒక మారు దాని చుట్టూ తిరిగిన తర్వాత వారు పాలెములో జొచ్చి రాత్రి పాలెములో గడిపిరి. ఒకరోజు ఆ పట్టణం చుట్టూ తిరిగారంట. ఒకరోజు ఒక రౌండ్ అయిపోయింది. ఏమండి? ఇంకా ఎన్ని రోజులు ఉన్నాయి? ఏమండి? ఇంకా 6 రోజులు ఉన్నాయి. ఒక రోజు అయిపోయింది కదా, ఇంకా 6 రోజులు తిరగాలి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. ఉదయమున యెహోషువ లేవగా యాజకులు యెహోవా మందసమును ఎత్తుకొని మోసిరి. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను 7 పట్టుకొని నిలువక యెహోవా మందసమునకు ముందుగా నడుచుచు బోరలు ఊదుచు వచ్చిరి. యోధులు వారికి ముందుగా నడిచిరి. దండు వెనుకటి భాగము యెహోవా మందసము వెంబడి వచ్చెను. యాజకులు వెలుచు బోరలు ఊదుచు వచ్చిరి. దేవుడు ఏం చెప్పాడో అదే చేస్తున్నారు చూడండి వీళ్ళు. ఏమండి? దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి మనం. దేవుడు చెప్పనిది ఏది కూడా చేయడానికి వీలు లేదు. కానీ ఈరోజు చాలామంది అబద్ధ బోధకులు, దొంగ బోధకులు ఏం చేస్తున్నారంటే దేవుడు చెప్పనివి కూడా చేస్తున్నారు. అవునా? రకరకాల సిద్ధాంతాలు సంఘాలలో ప్రవేశపెట్టి దేవుడు చెప్పనివి కూడా ఈరోజు చేస్తున్నారు. నిన్న నుంచి ఒకటి మొదలుపెట్టారు. ఏంటది? 40 రోజుల ఉపవాస దినములు. ఇది చేయమని చెప్పాడు దేవుడు? ఏమండి? చెప్పలేదు. చెప్పాడండి? చెప్పలేదు. ఒకప్పుడు మోషే గారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. ఒకప్పుడు యేసుక్రీస్తు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నారు. కాబట్టి మేము ఉంటామని బయలుదేరారు వీళ్ళందరూ కూడా. ఏమండి? యేసుక్రీస్తు వారు చేశారు కదా, మేము చేస్తే తప్పు ఏంటి అనుకుంటున్నారు ఈరోజు చాలామంది. యేసుక్రీస్తు వారు చేసినవన్నీ మనం చేయగలమండి? పోనీ మనల్ని ఏమైనా చేయమన్నారండి? లేదు కదా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీటి మీద నడిచారు, మనం నడవగలమండి? యేసుక్రీస్తు వారు చనిపోయిన వారిని బ్రతికించారు, మనం బ్రతికించగలమండి? యేసుక్రీస్తు వారు సిలువలో చనిపోయి 3వ దినాన్ని తిరిగి లేచారు, మనం ఏమన్నా చనిపోయి తిరిగి లేవగలమండి? మన వల్ల కాదు అది. కాబట్టి ఏదో యేసుక్రీస్తు వారు చేశారు కాబట్టి నేను చేస్తానంటే నేను చెయ్యమని చెప్పలేదు కదా. ఏమండి? చెయ్యమని చెప్పనిది ఏది కూడా మనం చెయ్యకూడదు ప్రియమైన దేవుని వల్ల. ఇక్కడ చూడండి, దేవుడు ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు ఏది ఒకటి
కలపట్లేదు, ఒకటి తీయట్లేదు. ఎందుకంటే కలపకూడదు, తీయకూడదు అని ఆల్రెడీ ద్వితీయోపదేశకాండంలో కూడా చెప్పాడు. అదే మాట మన ప్రకటన గ్రంథంలో కూడా తెలియజేశాడు. కనుక దేవుడు ఏం చెప్పాడో అదే చేయాలి. మనకు నచ్చింది కదా అని, దేవుడికి నచ్చుతుంది కదా అని మనం అనుకోకూడదు ఇప్పుడు కూడా. ఏమండి? అట్లు రెండవ దినమున వారొక మారు పట్టణము చుట్టూ తిరిగి పాలెమునకు మరలా వచ్చిరి. మళ్ళా రెండోసారి కూడా వెళ్ళారు. ఎరుకో పట్టణం చుట్టూ తిరిగారు, మరలా పాలెములోకి వచ్చారు. అలా ఎన్ని రోజులు చేశారట? 6 దినములు వారు అలాగూ చేయించి వచ్చిరి. 6 దినాలు 6 రోజులు 6 రౌండ్లు వేశారట. రోజుకు ఒకసారి తిరగాలి కదా. రోజుకు ఒక్కసారి ఎరుకో పట్టణం చుట్టూ తిరగమన్నాడు దేవుడు. 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. ఏం చేశారట? 7వ దినమున వారు ఉదయమున చీకటితోనే లేచి 7 మారులు ఆ ప్రకారముగానే పట్టణము చుట్టూ తిరిగిరి. 7 సార్లు తిరిగేశారట. ఏమండి? దేవుడు ఎలాగైతే చెప్పాడో అలాగే 6 రోజులు రోజుకొకసారి తిరిగారు. 7వ రోజు మాత్రం ఎన్నిసార్లు తిరగాలి? 7 సార్లు తిరగాలి. 7 సార్లు పెందలగాడే లేచారు, 7 సార్లు తిరిగేశారట. ఆ దినమున మాత్రమే వారు 7 మారులు పట్టణము చుట్టూ తిరిగిరి. 7వ మారు యాజకులు బూరల ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను. 7 సార్లు తిరిగారు, యాజకులు బూరలు ఊదారు. అప్పుడు యెహోషువ గారు జనులకు ఆజ్ఞిస్తున్నారట. కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును మీకు అప్పగించుచున్నాడు. ఈ పట్టణమును యెహోవా వలన శపింపబడిన రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆ ఇంటనున్న వారు అందరూ మాత్రమే బ్రతుకుదురు. ఏమంటే మీరందరూ కేకలు వేయండి, ఈ పట్టణం శపించబడింది, ఈ పట్టణాన్ని యెహోవా మనకు అప్పగించబోతున్నాడు. ఈ పట్టణంలో ఉన్నటువంటి రాహాబు అనే వేశ్య అలాగే ఆమె కుటుంబ సభ్యులు మాత్రమే బ్రతుకుతారు అని చెప్పి దేవుడు తెలియజేస్తాడు. అలాగే ఈ పట్టణంలో ఏది కూడా మీరు ముట్టుకోకూడదని చెప్తున్నాడు చూడండి, ఏది కూడా మీరు తీసుకోకూడదని చెప్తున్నాడు చూడండి. శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకునే ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాలెమునకు శాపము తెప్పించి దానికి బాధ కలుగజేయుదురు గనుక. ఏమండి? ఇశ్రాయేలీలందరి మీదకి మీరు బాధ తెప్పించకుండా ఉండాలి అంటే మీరేం చేయకూడదు? శపింపబడిన ఈ ఎరుకో పట్టణంలో ఏది కూడా మీరు తీసుకోకూడదు. ఏమండి? ఇవన్నీ కూడా ఎవరికి చెందుతాయని చెప్తున్నాడు చూడండి కింద. శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. వెండియు బంగారము ఇత్తడి పాత్రలను ఇనుప పాత్రలను యెహోవాకు ప్రతిష్ఠితములగును, వాటిని యెహోవా ధనాగారములో ఉంచవలెను. ఏమంటే బంగారము, వెండి, ఇత్తడి, ఇనుము పాత్రలు అన్నీ కూడా ఏమండి ఎక్కడ చేర్చమంటున్నాడు? యెహోవా ధనాగారములో మాత్రమే వీటిని ఉంచాలి తప్ప మీ ఇంట్లో మాత్రం మీరు ఎవరో కూడా పెట్టుకోకూడదు, దేన్ని కూడా ముట్టకూడదు, దేన్ని కూడా ఆశించకూడదు అని చెప్పాడు. కానీ ఒక ఆయన ఆశించాడు. ఎవరైనా? ఇంతకుముందు ఒక పాఠం చెప్పాను మీకు, ఆకాను చేసిన పాపం తన కుటుంబానికే శాపం అని ఒక పాఠం చెప్పాను. ఏమండి? ఆకాను ఆశించి కొన్ని వస్త్రాలు కొంత బంగారం తీసుకెళ్ళి ఎక్కడో దాచుకున్నాడు. ఏమండి? తర్వాత అది మనందరికి తెలిసేది. ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేశారట. ప్రాకారాలు కూలిపోయాయట. ఆ పట్టణం మీదకి ప్రజలందరూ వెళ్ళి ఆ పట్టణాన్ని పట్టుకున్నారట. ఇక్కడ మీకు ఒక 6 ప్రశ్నలు వేస్తాను ఇప్పుడు నేను. ఏమండి? సమాధానం చెప్పాలి. ఇప్పుడు దేవుడు 6 రోజులు పట్టణం చుట్టూ తిరగమన్నందుకు ప్రాకారాలు కూలాయా, లేక 7వ దినాన్న 7 సార్లు ప్రదక్షిణం చేసినందుకు ప్రాకారాలు కూలాయా,
లేక ఎరుకో పట్టణాన్ని దేవుడు శపించాడు కనుక ప్రాకారాలు కూలాయా? లేక వీళ్ళు కూడా మందసాన్ని తీసుకెళ్ళినందుకు ప్రాకారాలు కూలాయా? ఏమండి? లేక వీళ్ళు కేకలేసినందుకు ప్రాకారాలు కూలాయా? ఏమండి? రోజుకొకసారి 6 దినాలు తిరిగారు కదా, అందుకు ప్రాకారాలు కూలాయా? లేక 7వ రోజున 7 సార్లు ప్రదక్షిణం చేసినందుకు ప్రాకారాలు కూలాయా? లేక దేవుడు ఎరుకో పట్టణాన్ని శపించినందుకు ప్రాకారాలు కూలాయా? మందసాన్ని కూడా తీసుకెళ్ళినందుకు ప్రాకారాలు కూలాయా? లేక 7వ దినాన్న ప్రజలందరూ ఆర్భాటంగా కేకలు వేసినందుకు, యాజకులు బోరలు ఊదినందుకు ప్రాకారాలు కూలాయా? ఏమండి? ప్రాకారాలు ఎందుకు కూలాయి? కేకలేసినందుక? 7 యాజకులు పొట్టేళ్ళు కొమ్మలతో బోరలు ఊదినందుక? లేక దేశాన్ని శపించినందుక? లేక మందసాన్ని తీసుకెళ్ళినందుక? ఎందుకు కూలాయి? ఏమండి? అమ్మ చెప్పాలి. దేవుడు చెప్పాడు కానీ కూలాయా? ఏమండి? ఎందుకు కూలాయి చూద్దాం సార్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 30. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. ఎందుకు కూలాయట? విశ్వాసమును బట్టి. ఏమండి? విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణములు చేయబడిన తరువాత ఎరుకో గోడలు కూలెను. వాళ్ళందరూ కూడా విశ్వాసాన్ని బట్టి 7 రోజులు ఏం చేశారు? ప్రదక్షిణాలు చేశారు. వాళ్ళకున్న విశ్వాసం ఏంటి? 7వ దినాన్న 7 సార్లు మేము తిరిగితే ఈ ఎరుకో గోడలన్నీ కూలిపోతాయనే విశ్వాసం ఎవరికి ఉంది? లక్షలాది మంది ఇశ్రాయేలీలకి ఉంది. ఏదో కేకలేసినంత మాత్రాన ఎరుకో గోడలు ఏమంటే కూలిపోలేదు. మంత్రాలకు చింతకాయలు రాలో, కేకలకి గోడలు కోలో, అంతే కదండి. వీళ్ళందరూ కూడా విశ్వాసంతో 7వ రోజున 7 మార్లు తిరిగి దేవుడు చెప్పినట్టుగా వాళ్ళందరూ కూడా తిరిగి కేకలు వేశారు కనుక వారి విశ్వాసాన్ని బట్టి 7వ దినాన్న ఎరుకో గోడలు కూలాయట. అంటే మనకి విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. అర్థమవుతుందా? మనం ఏం చేసినా కూడా విశ్వాసంతో చేయాలి. చాలామందికి విశ్వాసం ఉండదండి. విశ్వాసంలో మనం వీక్ అయిపోతున్నాం రోజు రోజుకి. అవునా? రోజు రోజుకి మనం ఎన్ని ప్రసంగాలు విన్నా, ఎన్ని మాటలు పాఠాలుగా వింటున్నా కూడా మన విశ్వాసం అభివృద్ధి చెందట్లేదు. విశ్వాసం రోజు రోజుకి ఏమవుతుంది? విశ్వాసంలో దిగజారిపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, మన విశ్వాసం రోజు రోజుకి ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. అందుకే ఇదే 11వ అధ్యాయం 6వ వచనం చూడండి హెబ్రీ పత్రికలోనే. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం అన్నాడు చూడండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం అంటే మొట్టమొదటగా ప్రతి క్రైస్తవుడికి, ప్రతి క్రైస్తవురాలకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేకపోతే మనం దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యం అని చెప్పి, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలెను కదా. ఏమండి? దేవుని దగ్గరికి వచ్చేవాడు ఏమి నమ్మాలట? ఆయన ఉన్నాడని నమ్మాలి ముందు. ఎవరైనా? సర్వశక్తి గల దేవుడు, మహోన్నతుడైన దేవుడు, పరాక్రమవంతుడైన దేవుడు పైన పరలోకంలో ఉన్నాడని నమ్మాలి. అలాగే మనకు తన్ను వెతుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఆయన దగ్గరికి వస్తే మనకి ప్రతిఫలం దయచేస్తాడని కూడా నమ్మాలట. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, మనందరికీ కూడా విశ్వాసం ఉండాలి. ఒకప్పుడు ఇశ్రాయేలీయులందరికీ విశ్వాసం ఉంది కనుక విశ్వాసంతో ఎరుకో చుట్టూ ప్రదక్షిణాలు చేశారు కనుక ఆ ఎరుకో గోడలని, ప్రాకారాలన్నీ కూడా కూలిపోయాయి. కాబట్టి మనం కూడా ఏం చేసినా కూడా విశ్వాసంతో చేయాలి. అందుకే అపోస్తులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమడిగారో తెలుసా? లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం చూడండి. లూకా గారు రాసిన సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. అందరూ తీయాలి, అందరూ చూడాలి. అపోస్తులు యేసుక్రీస్తు వారిని అడుగుతున్న అద్భుతమైన మాట చదవండి. అపోస్తులు మా విశ్వాసమును వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా. చాలు. అపోస్తులు ఏమడుగుతున్నారట? ఏమండి? లోక సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి ఏమి అడగట్లేదు వాళ్ళు. ఈ లోకంలో డబ్బు, బంగారం, ఆస్తి, అంతస్తులు, పదవులు, మేడలు, మిద్దులు ఏమి అడగట్లేదు వాళ్ళు. ఏమడుగుతున్నారు?
మా విశ్వాసమును అభివృద్ధి పొందించమని అడుగుతున్నారు. ఏమండి, మనం ఏమడుగుతాం అంటే మనం అన్ని శరీర సంబంధమైనవి, భూ సంబంధమైనవి, లోక సంబంధమైనవి తప్ప ఆత్మ సంబంధమైనవి ఏమీ మనం అడగం. తండ్రి నా విశ్వాసం లేకుండా పోతుంది, ఈ మధ్య నాకు విశ్వాసాన్ని అభివృద్ధి పొందించి తండ్రి అని ఈనాడైనా అడిగామండి మనం. తండ్రి ఈ మధ్యకాలంలో నాకు భక్తి సన్నగిలిపోతుంది తండ్రి, నాకు భయం దయచేయండి, భక్తిని దయచేయండి అని ఎప్పుడైనా అడిగామండి మనం. ఏమండి, వాక్యం అంటే ఆసక్తి లేకుండా పోతుంది తండ్రి, పరలోకం వెళ్ళాలని ఆలోచన లేకుండా పోతుంది తండ్రి, నాకు వాక్యం పట్ల ఆసక్తి దయచేయి తండ్రి, వాక్యాన్ని అర్థం చేసుకునే మనసు గ్రహించే హృదయాన్ని దయచేయండి తండ్రి, ఇలాంటి ఎప్పుడైనా అడుగుతామండి మనం? అబ్బాయి ఇలాంటివి అడగండి మనం. అపోస్తులు చూడండి, మా విశ్వాసమును వృద్ధి పొందించమని అడుగుతున్నారట. విశ్వాసం అభివృద్ధి పొందాలి. విశ్వాసం అభివృద్ధి పొందితేనే మన విశ్వాసంలో బలంగా, దృఢంగా, దేవుని కోసం ఉన్నతంగా బ్రతకగలుగుతాం ప్రియమైన దేవుని వల్ల. లేకపోతే మన విశ్వాసంలో వీక్ అయిపోతాం. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అన్నాడు. ఇదే లోకసవార్తలో. ఏమండి, 18వ అధ్యాయం అనుకుంటాను. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువుల వారు మరలా భూమి మీదకి రెండవ రాకడలో వచ్చే సమయానికి విశ్వాసాలు ఉంటారు, కానీ వారిలో ఏముండదు, విశ్వాసం ఉండదు అని భవిష్యత్తు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయనను మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొందునా అంటే విశ్వాసం ఎవరిలోనూ ఉండదు. ఇప్పటికే చూడండి, చాలా మందిలో విశ్వాసం లేదు. ఏదో అలా వెళ్తున్నారు, ఆచారంగా కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. విశ్వాసం అనేది సన్నగిల్లిపోయింది, ప్రేమ చల్లారిపోయింది, భక్తి తగ్గిపోయింది, భయం మొత్తానికి పోయింది. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మనందరికీ మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటంటే విశ్వాసం. కనుక విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఒకప్పుడు లక్షలాది మంది ఇశ్రాయేలీలందరూ కూడా విశ్వాసంతో యెరికో పట్టణం చుట్టూ 7 దినాలు ప్రదక్షిణాలు చేసినందుకు ఇదిగో యెరికో గోడలన్నీ, యెరికో ప్రాకారాలన్నీ కూలే. కాబట్టి విశ్వాసంతోనే ఎన్నో రాజ్యాలను జయించారట. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివితే విశ్వాస వీరులు జాబితా అక్కడ రాయబడింది. ప్రతి పదానికి ముందు విశ్వాసమును బట్టి అనే పదం రాయబడింది అక్కడ. ఏమండి, అబ్రహాం గారి దగ్గర నుంచి మొదలు పెడతాడు, హేబేలు దగ్గర నుంచి మొదలు పెడతాడు. విశ్వాసమును బట్టి దేవునికి ఏం చేశాడట, బలి అర్పించాడట. ఏమంటే అర్పణ అర్పించాడట హేబేలు గారు. కాబట్టి విశ్వాస వీరులందరూ కూడా విశ్వాసంతో ప్రతిదీ చేశారు. మనం కూడా విశ్వాసంతో మనం ప్రతిదీ కూడా చెయ్యాలి. మన భక్తి జీవితాన్ని, మన విశ్వాస జీవితాన్ని కూడా విశ్వాసంతో కొనసాగించాలి. విశ్వాసంతో మన జీవితాన్ని లోకంలో ముగించాలి. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, దయ కలిగిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి మా భక్తి జీవితానికి అవసరమైన మాటలు, మా విశ్వాస జీవితానికి అవసరమైన మాటలు కొన్ని మేము నేర్చుకున్నాం తండ్రి. విన్న మాటలను గ్రహించుకుని, గమనించుకుని మేమందరం కూడా విశ్వాసంలో విజేతలుగా నిలబడటానికి సహాయం చేయండి. భక్తిలో బలవంతులుగా ఉండడానికి సహాయం చేయండి. మమ్మల్ని అందరినీ మీ కృపలో భద్రపరచండి, బలపరచండి, మీ చిత్తానుసారంగా నడిపించండి. తలలో ఉంచి ప్రార్థన చేస్తున్న మమ్మల్ని, మా కుటుంబ సభ్యులందరినీ జ్ఞాపకం చేసుకోండి. మా తుది శ్వాస విడిచిపెట్టే వరకు కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా జగత్తు పునాది వేయబడక ముందు ఎలా జీవించాలని కోరుకుని మాకు ఈ జీవితాన్ని ప్రసాదించారో అలా మేమందరం మీకోసం, మీ కుమారుడైన క్రీస్తు వారి కోసం పరిశుద్ధులుగా, పవిత్రులుగా, యథార్థవంతులుగా, నీతిమంతులుగా, సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధత కలిగి జీవిస్తూ మిమ్మల్ని మహింపరుస్తూ, ఘనపరుస్తూ, సంతోషపరుస్తూ మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మీ మాటల ద్వారా బాటలు వేసుకోవటానికి సహాయం చేయమని, కృప చూపించమని, దయ చూపించమని, మీ కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి, కాచి, కాపాడమని మీ ప్రియకుమారుడు, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.